కేవలం వన్ వర్డ్ 1 మార్క్. ఒక్క వర్డ్ తెలిస్తే చాలు మీకు 1 మార్కు ఉన్నట్టే. ఇప్పుడు చూద్దాం. ఇచ్చిన సెంటెన్స్ లో నౌ అనే వర్డ్ ఉన్నట్లయితే మీరు ఒక క్షణం నవ్వండి, ఎందుకంటే 1 మార్కు మీకు వచ్చినట్టే. ఇప్పుడు చూద్దాం. మీరు చూసిన సెంటెన్స్ లో నౌ కనుక ఉన్నట్లయితే మీరు చేయాల్సింది సింపుల్. ఐకి యామ్, వి యు దే అనే వాటికి ఆర్, హీ షీ ఇట్ కు ఈజ్ వాడాలి. జనరల్ గా ఐఎమ్ గోయింగ్, వీఆర్ ప్లేయింగ్ ఈ విధంగా వాడుతూ ఉంటాం. చాలా అందరికీ సుపరిచితమైనటువంటి సెంటెన్సెస్ ఇవి. సో మనం చేయాల్సింది ఏమి లేదు, సింపుల్ గా యామ్, ఈజ్, ఆర్ అనేవి మనం గుర్తుపెట్టుకోవాలి. యామ్, ఈజ్, ఆర్ అంటే యామ్, ఈజ్, ఆర్ అనేవి గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఆన్సర్ చేయడం ఎలాగో చూద్దాం. హీ డాష్ ప్లే క్రికెట్ నౌ. నౌ అంటే ఇది ప్రెసెంట్ కంటిన్యూస్ టెన్స్ అన్నమాట. సో ప్రెసెంట్ కంటిన్యూస్ టెన్స్ అంటే యామ్, ఈజ్, ఆర్ లో ఉంటాయి. హీ షీట్లకు ఈజ్ అనుకున్నాం కదా, కాబట్టి ఈ హీ ఈజ్ ప్లే ఉంది కాబట్టి ప్లేయింగ్ అని రాస్తే సరిపోతుంది. హీఈస్ ప్లేయింగ్ క్రికెట్ నౌ. అతడు ఇప్పుడు క్రికెట్ ఆడుతున్నాడు అని దాని అర్థం. యామ్, ఈజ్, ఆర్ గుర్తుపెట్టుకోవాలి. ఇంగ్ అనేది కామన్ గా వచ్చేది, ఎందుకంటే కంటిన్యూస్ టెన్స్ కాబట్టి. సో మనం చేయాల్సిన విషయం ఏంటంటే నౌ అనే వర్డ్ మనకు కనబడినట్లయితే యామ్, ఈజ్, ఆర్ అనేవి మనం రాయాలని గుర్తుపెట్టుకోవాలి. అంటే ఇది ప్రెసెంట్ కంటిన్యూస్ టెన్స్ అన్నమాట. సో ప్రెసెంట్ కంటిన్యూస్ టెన్స్ నౌ అనే వర్డ్ తో మనం గుర్తించవచ్చు. ఇప్పుడు షీ డాష్ కుక్ ఫుడ్ నౌ. షీ అంటే ఈజ్ కాబట్టి షీ ఈజ్ కుకింగ్. వర్బుకు ఐఎన్జి రాస్తే సరిపోతుంది. షీ ఈజ్ కుకింగ్ ఫుడ్ నౌ. సో ఐ రీడ్ ఏ బుక్ నౌ. నౌ అనే వర్డ్ మనకు కనబడింది. యామ్, ఈజ్, ఆర్ గుర్తుపెట్టుకోవాలి. ఐకి యామ్ అనేది వస్తుంది కాబట్టి ఐ యామ్ రీడింగ్. తర్వాత దే వాచ్ టీవీ నౌ. నౌ అనే వర్డ్ మనకు కనబడింది. సో దే అంటే వి యు దే అనే వాటికి ఆర్ వస్తుంది. సో దే ఆర్ వాచింగ్ టీవీ నౌ. రాము డాష్ రైట్ ఏ లెటర్ నౌ. నౌ అనే వర్డ్ మనకు కనబడింది. సో రాము అంటే హీ కాబట్టి హీస్. రాము ఈస్ రైటింగ్ ఏ లెటర్ నౌ. సో ఎంత సింపుల్ ఉంది. నౌ అనే వర్డ్ మనకు కనబడితే అది ప్రెసెంట్ కంటిన్యూస్ టెన్స్ అని మనం గుర్తించి యామ్, ఈజ్, ఆర్ గుర్తుపెట్టుకొని వర్బ్ కు ఐఎన్జి యాడ్ చేస్తే సరిపోతుంది. అంటే వర్బ్ 1 కి మనం యాడ్ చేయవలసి ఉంటుంది. వర్బ్ 1 అంటే ఏంటి సార్ అంటే గో, వెంట్, గాన్ అనే 3 రకాల వర్బ్స్ ఉంటాయి. గో, వెంట్, గాన్. గో అనేది వర్బ్ మొదటి రూపం అవుతుంది కాబట్టి గోయింగ్ అనాలి. వెంట్, గాన్ అనేటివి మనం వాడకూడదు. ఇది ఈజీగా ఉండడం కోసం షార్ట్ కట్ వేలో చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఇచ్చిన సెంటెన్స్ లో మీకు గనక నవ్వు ఉన్నట్లయితే ఒక క్షణం నవ్వి యామ్, ఈజ్, ఆర్ గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. మనకు 1 మార్కు వచ్చినట్టే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.